బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కోసం వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. మొత్తం 7 యువకులు డ్యాంలోకి దిగగా 5 గల్లంతయ్యారు. 2 ప్రాణాలతో బయటపడ్డారు. 5 మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇక సిద్దిపేట విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 5 పిల్లలు గల్లంతు కావడంపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలని, ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కోసం వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. మొత్తం 7 యువకులు డ్యాంలోకి దిగగా 5 గల్లంతయ్యారు. 2 ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, అసలు ఆ యువకులు ఎందుకు అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది? కేవలం ఈత కోసమే వెళ్ళారా? ఇక మరేదైనా కారణం ఉందా? మొత్తంగా మిగతా 2 ప్రాణాలు ఎలా కాపాడుకోగలిగారు? యాదగిరి, చెప్పండి. సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కోసం వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. మొత్తంగా 7 యువకులు డ్యాంలోకి దిగారు. 5 గల్లంతయ్యారు. 2 ప్రాణాలతో బయటపడ్డారు. 5 మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి ఫోన్ ద్వారా అందిస్తారు. యాదగిరి, చెప్పండి, మిగతా 2 ప్రాణాలు కాపాడుకోగలిగారు. అసలు ఎందుకు దానిలోకి వాళ్ళు దిగాల్సి వచ్చింది? మొత్తంగా ఎంతమంది వెళ్ళారు? లక్ష్మీనాథ్ సిద్దిపేట జిల్లాలోని పండుగ పూట విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని ముషిరాబాద్ ప్రాంతానికి చెందిన 7 యువకులు కొండపోశం మరకుక్కు మండలం కొండపోశమ్మ ప్రాజెక్ట్ లోని ఇక్కడికి చేరుకొని ఇక్కడ కొండపోశమ్మ ప్రాజెక్ట్ లోని 7 యువకులు ఈత కొట్టడానికి ఆ ప్రాజెక్ట్ లోనికి దిగడం జరిగింది. ఈత కొట్టే సమయంలో సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి ఆ 7 యువకులు కూడా వాళ్ళు ఈత కొట్టుకుంటూ ఫోటోలు వీడియోలను కూడా క్యాప్చర్ చేసుకుంటూ సెల్ఫీలు కూడా దిగడి వాళ్ళు ఒక ఈత కొట్టే సమయంలోనే ఒక్కసారిగా 5 యువకులు ఆ కొండపోశమ్మ జలాశయంలో మునిగి 5 గల్లంతు కావడం జరిగింది. కేవలం 2 మాత్రమే ఆ యొక్క ప్రమాదం నుండి 2 యువకులు బయటపడ్డారు. అయితే ఆ 2 యువకులు గడ్డ మీదకి చేరుకొని ఇందులో మేము మొత్తం 7 హైదరాబాద్ నుండి కొండపోశమ్మ ప్రాజెక్టు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈత కొట్టుకుంటూ ఒక 5 మునిగిపోయినారు మా మిత్రులు అని స్థానికులకు సమాచారం ఇవ్వడంతోనే స్థానికులు కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ 5 యువకులు నీటిలో మునిగిపోవడం జరిగింది. 2 మాత్రమే కాపాడారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లను అక్కడికి రప్పించి గజ ఈతగాళ్లతోని గత 2 గంటలుగా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. గజ ఈత వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా 5 యొక్క యువకులు గల్లంతైన యువకులు ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. లక్ష్మీనాథ్. యాదగిరి. సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈత కోసం వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. మొత్తం 7 యువకులు డ్యాంలోకి దిగగా 5 గల్లంతయ్యారు. 2 ప్రాణాలతో బయటపడ్డారు. 5 మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈతకు వెళ్లిన 5 యువకులు మృతి చెందారు. మొత్తం 7 యువకులు డ్యాంలో దిగగా 5 గల్లంతయ్యారు. 2 ప్రాణాలతో బయటపడ్డారు. 5 మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక సిద్దిపేట విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 5 గల్లంతు కావడంపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలని, ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.